మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గ్రూప్ 2, 3 పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఇతర ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ తరహాలోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏ పరీక్ష రాయలేని వాళ్లు పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేస్తున్నారని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే. మీరు కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. కోచింగ్ సెంటర్ యజమాని ఆమర నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వాలంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, దానికి గత కొన్ని రోజుల నుంచి కూడా డిఎస్సి అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 3 ఎగ్జామ్లను వాయిదా వేయాలంటూ ఆందోళన, నిరసన కొనసాగుతున్నాయి. దీనికి టీఆర్ఎస్వి అంటే బీఆర్ఎస్ సంబంధించిన యూత్ వింగ్ నేరుగా ఆందోళనలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కావాలని నిరుద్యోగుల పట్ల ఒత్తిడి తీసుకొస్తుందన్న అభిప్రాయంతో నిరసన కొనసాగిస్తున్నారు. అయితే దీనికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఈ పరీక్షలు వాయిదా పడతాయి అనడానికి అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1, 3కి సంబంధించి నోటిఫికేషన్ ప్రకారమే తాము పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత 10 ఏళ్లలో ఏనాడు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదు, ఉద్యోగాల భర్తీ చేయలేదు, పరీక్షలను సవ్యంగా నిర్వహించలేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆందోళన ఎలా కొనసాగిస్తున్నారు, ఆందోళనకు ఎలా మద్దతు పలుకుతారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. పరీక్షలు అన్నవి ఖచ్చితంగా నిరుద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. నిరుద్యోగులకు చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు కూడా వీటన్నిటినీ అదేవిధంగా కొనసాగిస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ అనుకోండి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లు అనుకోండి, వీటిని అదేవిధంగా మేము నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ మొత్తం జరుగుతున్న ఆందోళన వెనకాల పూర్తిగా రాజకీయ శక్తులు ఉన్నాయని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం, అదేవిధంగా రాజకీయ శక్తులు ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నవాళ్ళు, కోచింగ్ సెంటర్లు, ఈ ఇద్దరి ప్రమేయంతోనే ఇప్పుడు కొనసాగుతున్న ఆందోళనలు. ఎక్కడ కూడా నిరుద్యోగులు, యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కన్నది చాలా కట్టుదిట్టంగా ముందుకెళ్తుందన్న వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్కు చురకలు కూడా అందించారు. 10 ఏళ్లలో యువత ఉద్యోగాల కోసం పోరాటాలు చేశారు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ కొన్ని రాజకీయ శక్తులు కలిసి ఈ విధంగా ఆందోళన కొనసాగిస్తున్నారంటూ చెప్పడం వెనుక గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలు, పరీక్షలు వాయిదా పడతాయన్న ఒక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టినని భావించవచ్చు. సుమిత్ర, ఇక ఎగ్జామ్స్ సజావుగా సాగుతాయని అనుకోవచ్చా కొండల్? ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగానే, నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారంగానే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు
ఏదైతే ప్రస్తావించామో దానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించి పరీక్షల డేటు ఫిక్స్ అయిపోయిన తర్వాత వాటిని వాయిదా వేయాలంటే ఇది ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లకు లాభం చేకూర్చే విధంగానే కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి. కొంతమంది ఆందోళనలు చేస్తున్న నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులు కూడా ఇవన్నీ కూడా ఈ రాజకీయ శక్తులకు బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నారన్నదే ప్రధానమైన విమర్శలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో చెప్పడం జరిగింది. సుమిత్ర, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.